ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లక్ష్యం 2000 కోట్లుగా నిర్ణయించినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 46 సహకార బ్యాంకుల్లో టౌన్ బ్యాంక్ 1753 కోట్ల టర్నోవర్తో 2వ స్థానంలో నిలిచిందన్నారు. అంతేకాకుండా తమ బ్యాంక్ ఈ ఏడాది కూడా ఆడిటింగ్లో ఏ గ్రేడ్ సాధించిందన్నారు. రానున్న కాలంలో కొత్తగా నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రతిపాదనలో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ తోట సుధీర్, డైరెక్టర్లు సిఏ కంటిపూడి సత్యనారాయణ, జిఏ కళ్యాణ్ ప్రసాద్, బ్యాంక్ సిఇఓ సి సుగుణారావు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం 15% డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15% రికమెండ్ చేస్తున్నారు. జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరూ కూడా 15% డివిడెండ్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయడం జరిగింది. మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటరీకరణ చేయడం జరిగింది. ఏంటి ఆర్టీజీఎస్, నెఫ్ట్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేసుకున్నాం అని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా డిఆర్ సెంటర్ కూడా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. డిఆర్ సెంటర్ అంటే అంతా కంప్యూటరీకరణ అయిపోయింది. మరి కాకినాడలోనే మొత్తం అంతా కూడా డేటా ఉన్నట్లు అయితే ఏదైనా వచ్చి ప్రమాదం కానీ సంభవించినప్పుడు ఎత్తక కానీ ఫైర్ కానీ ఏదైనా జరిగితే డేటా ఎరువుడు అయిపోద్ది. కాబట్టి డిఆర్ సెంటర్ అని చెప్పి మనం విశాఖపట్నంలో ఒక డిఆర్ సెంటర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా విశాఖపట్నంలో కూడా ఉంటుంది. ఏదైనా ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే అక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఉంది. అటువంటి ఫెసిలిటీ మనం ఉంది అని చెప్పేసి మేము అందరూ చెప్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో కూడా డైరెక్ట్ యాక్సెస్ మన బ్యాంకులో ఉండదు. కారణం అంటే త్రూ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనం వచ్చాం. మనకి డైరెక్ట్గా యాక్సెస్ లేదు. యాక్సిస్ బ్యాంకులోంచి అక్కడి నుంచి మళ్ళీ మన బ్యాంక్కి రావాలి. అందువల్ల మన బ్యాంకులో కూడా సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సైబర్ ప్రాబ్లమ్ అటువంటిది సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్లో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టమన్నారు. దానికి ముగ్గురిని ప్రొఫెషనల్గా బయటని తీసుకోవాలని చెప్పారు. మన దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 13 ఉన్నారు. ఇద్దరిని కాషన్ చేసుకున్నాం. మొత్తం 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ముగ్గురిని బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లోకి తీసుకోమని చెప్పడం, ఆ విధంగా మనం చేసుకుని మన బోర్డులోంచి కూడా ముగ్గురిని బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో పెట్టాలని చెప్పారు. ఈ బోర్డ్ ఆఫ్